ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమర్నాథ్. ఇంకా తాడువై పంచాయతీలో ఉన్నటువంటి గొల్లగూడెం గ్రామం సంబంధించినటువంటి కొంతమంది ముగ్గురు రైతులు కలిసి మరి మన ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో మరి ఏదైతే ఈ యొక్క రైతు కూలీలు దొరకపోవడంతో ఎక్కడో భద్రాచలం అవతల ఉన్నటువంటి విఆర్పురం మండలంలో శ్రీరామగిరి నుంచి మరి వలస కూలీలను తీసుకొచ్చి, అది ఇప్పుడు ప్రజెంట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. మరి వలస కూలీలను తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించుకుంటూ మరి వాళ్ళకు కావలసినటువంటి వస్తువులు సమకూర్చడంలో మరి విఫలమైనప్పటికీ వారి బ్రతుకు తెరువు కోసం మరి కూలి పనుల నిమిత్తం వచ్చిన వ్యక్తులపై దాడి చేశారని చెప్పి మన ముందుకు వచ్చారు. మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? రైతులను కొట్టే రైతు కూలీలను కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ రోజుల్లో బానిసత్వంలో బ్రతుకుతున్నామా ఏమైనా అనే అంశాలకు కూడా మరి తావులు ఉన్నట్లుగా ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తే తెలుస్తూ ఉంది. ఆ కూలీలను ఇద్దరిని కొట్టింది కాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తిని మరి బాయిలర్లో తోసేసి నిన్ను చంపేస్తానని చెప్పడం అనేది అది చాలా ఘోరమైన విషయం. మరి ఇటువంటి విషయాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి మరి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు. మన ముందుకు వచ్చి ఉన్నారు. రండి నాగేంద్రబాబు గారు ఒకసారి రండి. అలాగే పోసుబాబు గారు, రమేష్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పండి. ఏమండి, మేము శ్రీరామగిరి నుంచి వచ్చామండి. అటు చూడండి. శ్రీరామగిరి నుంచి వచ్చాము. మేము బేరపల్లికి వచ్చామండి. బేరపల్లికి వచ్చి రైతు వచ్చేసి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన 2 నెలలు మంచిగా చూశాడు సార్. నేను డబ్బులు అడిగితే సార్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు రేపు మాప అని చెప్పేసి ఒకరోజు మేము నిద్రపోయామండి. ఆ నైట్ అండి మమ్మల్ని చిత్త కొట్టేశాడండి. ఆ ఊరిని ఒక గొట్టం మీద తోసేసాడండి. మీరేమని చెప్తారా? ఏదైతే ఎక్కడ దోశారు చెప్పు, నువ్వు చెప్పు, నీకు ఏం జరిగింది? నా పేరు పొప్పిరెడ్డి రమేష్ అండి. మా శ్రీరంగిరి అండి, వీరపురం మండలం. మేము పనికి వచ్చామండి. ఇక్కడ తాడవాయి పంచాయతీకి పనికి వచ్చాము. డేరల్లో మేము పనికి వస్తే నైట్ మా వాళ్ళు లేపడానికి వెళ్ళా. నేను డ్యూటీ చేసే టైంలోనే మా వాళ్ళని ఇద్దరు కొట్టేసి నన్ను కూడా గొట్టం మీద తోసేసండి లోన. అదేపోతే మేము బయటకు వచ్చానండి. నేను వేరే బ్యాన్ కాడికి వెళ్ళిపోయాను. మా వాళ్ళు బెదర కొట్టారండి. మా దారి మేము వచ్చామండి. మేము వేరే బ్యాన్ కాడ మేము చేరాం. మమ్మల్ని మొత్తం సరి చేరిపోమన్నారండి. మమ్మల్ని డబ్బులు మాకు ఇవ్వాలండి. అంత 2 లక్షలు ఎంత వస్తాయండి మాకు. ఇక మా ఊరిని బెదర కొట్టేవాడికి మేము వేరే బ్యాన్ కాడ మేము చేరాము. అక్కడే ఉంటున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారండి. వాళ్ళు మమ్మల్ని బేర కొడుతున్నారండి. మాకు ఎవరు తెలియదండి ఈ చుట్టుపక్కల. మేము ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదండి. ఇంకా అంతేనండి మేము చెప్పేది. ఇప్పుడు మిమ్మల్ని కొట్టి ఎన్ని రోజులు అయింది? నాకు వచ్చేసి 3 రోజులు అయిద్దండి మమ్మల్ని కొట్టి. 3 రోజులు మరి ఎక్కడ ఉన్నారు? వేరే బాబురావు బేరణ కాడ ఉన్నామండి మేము ప్రస్తుతానికి. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చామండి చెప్పుకోవడానికి, మా బాధ చెప్పుకోవడానికి వచ్చామండి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా మీరు? మాకు పోలీస్ స్టేషన్ అంటే మాకు తెలియదండి. మేము రావడమే కొత్త అండి. ఎప్పుడు వరకు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళలేదండి. ఏది ఎక్కడెక్కడ కాలనీ నీకు చూపించు. ఇదిగోండి ఇక్కడ కాలిందండి నాకు చెయ్య. ఏంటో అది ఎలా జరిగింది? తోసేస్తే అడ్డు పెట్టుకోండి నాకు కాపాడుకోవడానికి. ఒకసారి మీద ఆపుకొని లేచి మళ్ళీ బయటకు వచ్చానండి. ఏది లోనే పొయ్యిలోనే? ఈ లోన బొబ్బట్ల మీద కానిందండి. డబ్బులు అడిగినందుకు అలా చేశాడా? అలా అయిందండి. మరి ఇప్పుడు కేసు పెడతాక మీరు సిద్ధమేనా? సిద్ధంగా ఉండి. ఇది పరిస్థితి. మీరు విన్నారు కదా స్వయంగా. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అంటే ఈ సామాజిక వర్గం ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు కూడా ఎక్కడో భద్రాచలం అవతల పట్టుకూటి కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా కష్టపడి ఇంటికి ఏదైనా మేము సహాయంగా ఉండాలన్న ఉద్దేశంతో వచ్చి ఈ వలస వచ్చి పని చేసుకున్నటువంటి వ్యక్తులపై వీళ్ళ ప్రతాపాలు ఈ విధంగా చూపించడం మరి ఎంతవరకు న్యాయం అనేది మీరే ఆలోచించాలి. అట్లాగే ఈ కుర్రోడు ఎవరైతే ఉన్నారో మరి అతను ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని డైరెక్ట్గా బాయిలర్లో అంటే కాలేదా గొట్టాల మీద తోసేసి నేను చంపేస్తాం అన్నట్లుగా చేస్తే మరి అది ఎస్సీ ఎస్టీ అండర్ సెక్షన్లోకి వస్తే రైతులంటే మాకు భయాందోళనతో ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి ఘటనలపై ఉన్నతాధికారులు ఖచ్చితంగా దృష్టి సారిస్తారు.
మీరు కంప్లైంట్ పెట్టుకోండి. నేను మీడియా ముందే చెప్తా ఉన్నా, మీరు పోలీస్ స్టేషన్లో కలవండి. మీరు వెళ్ళి కలిసి వాళ్ళ కంప్లైంట్ పెట్టి తర్వాత ఏమన్నాడు, ఎస్ఐ గారిని కలిస్తే ఏమన్నాడు, ఏదో అన్నారని చెప్పారు. ఎవరికి ఎస్ఐ గారికి 50,000 ఇచ్చుకొనేస్తారట ఎస్ఐ గారిని. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అన్నారు. ఒకవేళ మీకు జనం మీకు తెలిసిన ఇది అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా మేము మా సొంతూరు అని అన్నారు. నాకు ఇక్కడ ఎవరో తెలియదు. మేము అందుకే మీడియాని ఆశించాం. ఇదే పరిస్థితి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.